వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. ఇది మంచి ముచ్చట అంటే ఇది కూడా బాధాకరమైన విషయమే, కానీ చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఖచ్చితంగా వీకేఆర్ టీవీ చర్య తీసుకుంటుంది. అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు కూడా చెప్తా ఉన్నా, ఇది వీటి మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నా. నో అపాయింట్మెంట్, సెక్రటరేట్లో విజిటర్స్కు టైం ఇవ్వని ఐఏఎస్లు. చూద్దాం. వర్క్ ఉన్నదంటూ వెనక్కి పంపిస్తున్న ఆఫీసర్లు, రానివ్వద్దని ఏకంగా సిబ్బందికి ఆదేశాలు. సిఎస్ శాంతకుమారి పైన ఎక్కువ విమర్శలు. ఆమెను ఫాలో అవుతున్న సందీప్ కుమార్, క్రిస్టియానా, స్మితా సబర్వాల్, రిజ్వీ, శ్రీధర్, యోగితా రాణా సైతం సచివాలయంలో తమ శాఖ మంత్రి లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్న అధికారులు. సమస్యలు చెప్పుకునేందుకు సెక్రటరేట్కు వస్తున్న విజిటర్స్కు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఎవరిని కలవడం కుదరదు అంటూ తెగేసి చెబుతూ వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తున్నది. సెక్రటరేట్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజిటర్స్ టైంగా నిర్ణయించారు. ఈ సమయంలో సందర్శకులు లోపలికి వచ్చి సంబంధిత శాఖ అధికారులతో నేరుగా తమ సమస్యలు చెప్పుకోవచ్చు, వినతి పత్రాలు సమర్పించవచ్చు, ఫైల్ మూమెంట్ గురించి సమాచారం తెలుసుకోవచ్చు. కానీ పలువురు ఐఏఎస్లు మాత్రం విజిటర్స్ను కలిసేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. బిజీగా ఉన్నామని, ముఖ్యమైన ఫైల్ స్టడీ చేస్తున్నామంటూ వెనక్కి పంపిస్తున్నట్లు సమాచారం జరుగుతున్నది. మరి కొందరు ఐఏఎస్లు తమ శాఖకు చెందిన మంత్రి సెక్రటరేట్లో లేకపోతే ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నిరాశతో వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆసక్తి చూపని సిఎస్ శాంతకుమార్ అయితే మొదటి నుంచి విజిటర్స్ను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం ఉన్నది. ఆమె పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను సైతం వినేందుకు కూడా ఆమె సుముఖత చూపడం లేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. అంటే అలా గ్లామరు వాళ్ళను ఇబ్బంది పెడుతున్నది. వాళ్ళ అందము, మేము ఇక హీరోయిన్లము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. చొరవ చూపరనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత సెక్రటరేట్లోని 6వ అంతస్తుకు వెళ్లేందుకు సందర్శకులకు అనుమతి లేదు. దీంతో సిఎస్ను కలవడం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా తమకు ఉన్న పరిచయాలతో సిఎస్ ఛాంబర్కు వెళ్ళి కలిసేందుకు ప్రయత్నించిన ప్రయోజనం ఉండదని సిఎస్ పేషీలో తమ దరఖాస్తులు, వినతి పత్రాలు ఇచ్చి వెనక్కి వస్తున్నామని విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6వ అంతస్తులో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున విజిటర్స్ వచ్చారు. వారంతా వరండాలో అటూ ఇటూ తిరుగుతుంటే చూసిన సిఎస్ విజిటర్స్ను ఎవరు రాణించారని సెక్యూరిటీ స్టాఫ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి విజిటర్స్ను రానివ్వొద్దని ఆదేశాలు. విజిటర్స్ కోసం కేటాయించిన సమయంలోనూ సందర్శకులను రానివ్వొద్దని తన పేషీ సిబ్బందికి హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా చొగ్తూ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారంలో ఉన్నది. ఎవరైనా తమ గోడు చెప్పుకునేందుకు ఆమె ఛాంబర్కు వస్తే మేడం బిజీగా ఉన్నారంటూ సిబ్బంది వెనక్కి పంపుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. మేడంను కలిసే వెళ్తాం, ఎంతసేపైనా ఛాంబర్ బయట వెయిట్ చేస్తామని విజిటర్స్ మొండికేస్తే వారిని రాత్రి పొద్దుపోయేంత వరకు వెయిట్ చేయించి చివరికి కల్పిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సమస్యలు వినేందుకు హెల్త్ సెక్రటరీ ఇంట్రెస్ట్ చూపకుండా హడావిడిగా వినతి పత్రాలు తీసుకుని వెనక్కి పంపుతున్నట్టు విజిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించని సందీప్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా విజిటర్ టైంలో ఛాంబర్లో కనిపించిన సందర్భాలు చాలా తక్కువననే విమర్శలు ఉన్నాయి. సారు ఎక్కడ అని పేషీ స్టాఫ్ను విజిటర్స్ ఆరా తీస్తే ఏదో ఒక సమాధానం ఇస్తున్నారు. దీంతో అనేక మంది విజిటర్స్ ఆయన పేషీలో లేకపోతే ఫైనాన్స్ శాఖలోని సంబంధిత సెక్షన్లో వినతి పత్రాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. మరి మారని స్మితా సబర్వాల్ తీరు. స్మితా సబర్వాల్కి అయితే ఆమె హీరోయిన్. వాళ్ళ ఆయన ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి ఆమెకు ఇక మామూలు అహంకారం కాదు, ఆమె ముఖంలోనే అహంకారం కనిపిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ పాలనలో సీఎంఓలో కీలక శాఖల బాధ్యతలు చూసినటువంటి స్మితా సబర్వాల్ నాడు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కలిసేందుకు వచ్చిన
సమయం ఇవ్వలేదని విమర్శలు ఉండేవి. చివరికి సీనియర్ మంత్రుల పోస్టులను సైతం అటెండ్ చేసేవారు కాదని టాక్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం ఆమెపై అదే తీరు విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు లూప్ లైన్లో ఉన్న స్మిత తనకు ఉన్న పరిచయాలతో ఏఐసిసిలో లాబీయింగ్ చేయించుకుని మళ్ళీ ప్రయారిటీ పోస్టులోకి వచ్చారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆమె టూరిజం సెక్రటరీగా కొనసాగుతున్నారు. విజిటర్స్ను కలిసేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపడం లేదని, ఎవరైనా కలిసేందుకు వస్తే చిరాకు పడతారనే సెక్రటరియట్లో వర్గాల్లో టాక్. ఆమె హీరోయిన్ కదా, హీరోయిన్ కాబట్టి అట్లే ఉంటుంది. హీరోయిన్ అని కలుతుందేమో కానీ ఆమె కలవది. మరి నార్త్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి మనకు బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ప్రభుత్వము మరి నార్త్ ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి పెట్టుకుంటే గిట్లనే ఉంటుంది. వాళ్ళ గ్లామర్ను చూసుకొని మురుస్తున్నారు. అక్కడ విజిటర్ టైము గంట మాత్రమే. సెక్రటరియట్లో రోజు 2 గంటల పాటు విజిటర్ టైం ఉంటే విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా మాత్రం కేవలం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకే గంట మాత్రమే సందర్శకులకు కలుస్తున్నారు. అంతకంటే ముందు ఎవరు వచ్చిన అనుమతి ఇవ్వొద్దని పేషీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చూసిరా ఎంత దారుణంగా ఉంది, ఎంత దారుణమైన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజానీకం. అంటే తెలంగాణలో చదువుకున్నోళ్ళు లేరు, బెబ్బేగాళ్ళు, వాళ్ళని ఎట్లన్నా ఆట ఆడుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళది. ఆ ఇద్దరు అంతే. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి సమర్థుడైన అధికారి అనే పేరు ఉంది, కానీ ఆయన మాత్రం విజిటర్స్ను కలిసేందుకు ఆసక్తి చూపరని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం రిజ్వీ కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే విజిటర్స్కు టైం ఇవ్వడం లేదని విమర్శిస్తున్నాయి. ఎస్పీ డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ సైతం విజిటర్స్ పేరు ఎత్తితేనే చిరాకు పడతారని ప్రచారం ఉంది. ఆయన ఎస్సీ శాఖ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2-3 సార్ల కంటే ఎక్కువ రోజులు విజిటర్స్ను కలిసిన దాఖలు లేవనే చర్చలు సెక్రటరియట్ వర్గాల్లో కనిపిస్తున్నాయి. ఇక చూడు ఏమందాం చెప్పిగా. అంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఏం చేయాలో చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. దూర విద్య పరిస్థితి ఏమో అలా ఉన్నది, స్కూళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది, ఈ సిఎస్లు ఈ ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి తెలంగాణలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఉంటే ఏం చేద్దాం? వాళ్లకు తగిన బుద్ధి చెప్పేంత మట్టుకు ఖచ్చితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, దయచేసి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఛానల్కు అందరూ కూడా ఈ వార్తల మీద డెఫినెట్గా దృష్టి పెట్టాలా. డెఫినెట్గా ఈ సమస్యలను పరిష్కరించే దశగా మీరు ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ అందరూ సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా వాళ్ళ మీద పడకపోతే వాళ్ళు వినరు, సరి అయినటువంటి మార్గంలో ఉండరు. వాళ్ళంతా హీరోయిన్లు, హీరోలు, వాళ్ళ గ్లామరు చెడిపోతుంది కదా. వీళ్ళను చదువులేనటువంటి వాళ్ళంతా కలిస్తే, తెలంగాణలో కలిస్తే వాళ్ళ ముల్లే అరిగిపోతుంది. అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది. వీళ్ళందరికీ బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉన్నదని ప్రత్యేకంగా వీకేఆర్ టీవీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అటువైపు వీకేఆర్ టీవీ డెఫినెట్గా త్వరలో చూస్తుందని, ఖచ్చితంగా మీ అందరి సహకారం కూడా ఉండాలని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇటువైపు ఆలోచించవలసిందిగా ప్రజానీకానికి కోరుతా ఉన్నా.